నమస్తే. ప్రస్తుత సమాజంలో చూసుకున్నట్టయితే మానవులు మాత్రం తమ ఆలోచన విధానాన్ని ఎలా ప్రవర్తిస్తారో ఏంది అనేది పక్కన పెడితే కొన్ని విషయాలకే బాగా డిప్రెషన్ అయిపోవటం, అలాగే ఇది మాకు సంబంధం లేకపోయినా గానీ దాంట్లోకి వచ్చేసి ఇన్వాల్వ్ అయ్యి అరే ఏంది మేము ఇలా చేస్తున్నాం అని డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి బాగా బాధపడిన సందర్భాలు, ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అలాంటి వాళ్ళ కోసం ఎప్పుడు మేమున్నాం మీ వెంట అని చెప్పేసి ప్రముఖ సైకాలజిస్ట్ భానుప్రియాంక గారు మనతో ఉన్నారు. మేడం నమస్తే మేడం. మరి ఇప్పుడు చాలా మంది చూసుకున్నట్టయితే ఈ డిప్రెషన్ మోడ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కారణం అంటూ ఇప్పుడు ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్ కదండి. ఇప్పుడు కారణం అంటూ మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ప్రతి మనిషి ఆలోచనలు వేరు ఉంటాయి, ప్రతి మనిషి పడే బాధలు వేరు ఉంటాయి. సో ఈ పర్టికులర్ దానికే అందరూ ఇట్లా చేస్తున్నారు అని మనం జనరలైజ్ చేయలేము. ఎవ్రీ పర్సన్ కి డిఫరెంట్వి ఉంటాయి. సో ఏంటి అంటే ఆ ప్రాబ్లం ఎంతవరకు మనం ఫేస్ చేస్తున్నాము అన్నది మన కంట్రోల్లో ఉండాలి. ఆ బాధ ఎప్పుడు మనల్ని హామీ చేయకూడదు. మనము బాధల్ని కంట్రోల్ చేయాలి. స్ట్రెస్ మనల్ని కంట్రోల్ చేయకూడదు. మనం స్ట్రెస్ ని కంట్రోల్ చేసేలాగా మన మైండ్ సెట్ మనం ప్రిపేర్ చేసుకొని మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెంచుకోవాలి ఫస్ట్. అది తక్కువ అవుతుంది ఇప్పుడు ప్రజలలో. లైక్ ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి, ఇంతకు ముందు చిన్నపిల్లలు అంటే ఆట పాట అనుకునే వాళ్ళం. ఇప్పుడు చిన్నపిల్లలు ఆట తక్కువ, స్టడీస్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఆ స్టడీస్ వల్ల పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి పిల్లల పైన. ఏంటి అంటే ఇంతకు ముందు పేరెంట్స్ ఎట్లుండే, ఎడ్యుకేషన్ కి అంత వాల్యూ ఇచ్చేవాళ్ళు కాదు. మన జనరేషన్ లైక్ మా జనరేషన్ లో అయితే అంత మరీ ఉండే వాల్యూ ఎడ్యుకేషన్ కి, మరీ హై వాల్యూ లేదు. వస్తే నంబర్ 1 ప్లేసే ఉండాలి అన్నట్టు లేకుండే. బట్ ఇప్పుడు పేరెంట్స్ ఏంటి, ఐఐటి అని జీమాట్ అని, ఎంసెట్ అని, ఎంబీబీఎస్ కోచింగ్ అని, ఇవన్నీ చాలా కోచింగ్స్ పెరిగిపోయి ఎడ్యుకేషన్ స్టాండర్డే చేంజ్ అయిపోయింది. ఫస్ట్ ఉన్న స్టాండర్డ్ ఇప్పుడు లేదు. అప్పుడు మోస్ట్లీ ఎస్ఎస్సి సిలబస్ నడిచేది. ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ ఇస్ నంబర్ 1 పొజిషన్. సిబిఎస్ఈ కాకుండా ఐసిఎస్ఈ ఇప్పుడు మళ్ళీ లైక్ ఇన్ మిడిల్ సిబిఎస్ఈ సిలబస్ చాలా ఉంది. ఇప్పుడు మళ్ళీ సిబిఎస్ఈ కన్నా హై రేంజ్ ఎత్తుకుతున్నారు. సో దెర్ ఇస్ నో ఎండ్. యాక్చువల్లీ ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ కి అనేది ఎండ్ అనేది లేదు. కానీ అప్పుడు ఎంజాయ్ చేస్తూ చదివేవాళ్ళు. ఇప్పుడు స్ట్రెస్ తీసుకొని చదువుతున్నారు పిల్లలు. ఎందుకు? పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్. పేరెంట్స్ కూడా ఎందుకు స్ట్రెస్ ఇస్తున్నారు? సమాజంలో మా పిల్లలు ఈ పొజిషన్ లో ఉన్నారు, ఈ ర్యాంక్ వస్తుంది అని గొప్పగా చెప్పుకోవడం ఎక్కువ అయిపోయింది. పిల్లోడి మీద ప్రెజర్ పడిపోతుంది. అది పేరెంట్స్ కి అర్థం అవ్వట్లేదు. మేమిద్దరం వర్క్ చేస్తున్నాము అని కిడ్స్ కి ఫస్ట్ టైం ఇవ్వడం స్టాప్ చేసినారు. కిడ్స్ అంత స్ట్రెస్ తీసుకున్నా దే కెన్ వర్క్ ఇస్తారు. స్ట్రెస్ తీసుకొని చదువుకొని కూడా నంబర్ 1 పొజిషన్ లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. స్ట్రెస్ ఎక్కువ ఎంత ఉన్నా కానీ వాళ్ళకి పేరెంట్స్ నుంచి అంతే సపోర్ట్ రావాలి. కానీ ఈ కాలంలో ఏమైపోతుంది అంటే పేరెంట్స్ సపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు బికాస్ ఆఫ్ దేర్ వర్క్. బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్. సైకాలజీ ప్రకారం అంటే మీరు ఒక మనిషిని చూస్తే ఆ మనిషి ఎలా ప్రవర్తిస్తారని చెప్పగలరు? అది యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మీరు వేసింది. కానీ కాదు అట్లా. సైకాలజీ మ్యాజిక్ కాదు. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి, సైకాలజీ ఇస్ నాట్ మ్యాజిక్. మంచి చూడగానే ఫేస్ అది దట్ ఈస్ వేరే. చాలా మంది అంటారు సైకాలజీ అంటే చాలా మందికి అపోహ ఉంటది. సైకాలజీ చూడగానే అమ్మో చెప్పేస్తారు మన కోసం లోపల. అది తప్పు. ఫస్ట్ సైకాలజిస్ట్ అనేది ఏం చేస్తారు అంటే ఒక ర్యాపో బిల్డ్ చేసుకుంటారు మీతోటి. ఇప్పుడు మీరు నాతోటి మాట్లాడితే, నేను మీతోటి మాట్లాడితేనే మీకోసం నాకు తెలుస్తుంది. ఫస్ట్ మాట్లాడండి చూడగానే మీ ప్రాబ్లమ్స్ తెలిసేసుకోవాలి అంటే వీఆర్ నాట్ గాడ్ కదా, వీఆర్ హ్యూమన్ లైక్ యూ. మనం మనుషులం. మేము చదువుకొనే వచ్చినాం. మీరు ఎలా వేరే ఫీల్డ్ లో చదువుకున్నారో మేము సైకాలజీలో చదువుకున్నాం అంతే. కానీ ఫేస్ చూసేసి చెప్పడం అంటే దట్ ఈస్ రాంగ్. ఫస్ట్ సైకాలజిస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, సైకాలజీలో ఒక పర్సన్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం పర్సనల్ క్వశ్చన్స్ లైక్ ఫార్మల్ క్వశ్చన్స్ కాకుండా కొంచెం 2-3 టైమ్స్ మనం మాట్లాడుకొని ఒక ర్యాపో బిల్డ్ అయినాక మీకు నా పైన ఒక ట్రస్ట్ అనేది వస్తుంది. అది నేను బిల్డ్ చేసుకోవాలి ఫస్ట్. సైకాలజిస్ట్
మీ దగ్గర నా ట్రస్ట్, మీరు నాతోటి ఏది షేర్ చేసుకున్నా సీక్రెట్ గా ఉంటది. బయటకి రాదు, ఓకే నేను ఈమెని ట్రస్ట్ చేయగలుగుతాను, దిస్ ఇస్ పర్సన్ ఐ కెన్ ట్రస్ట్. నా ప్రాబ్లం ఏదన్నా కానీ సొల్యూషన్ గానీ సలహా గానీ ఇవ్వగలరు, ఇస్తుంది సొల్యూషన్స్ అలా ఇస్తుంది, కానీ నాది బయటికి చెప్పదు అన్నది ఒకటి. అది నేను మీ దగ్గర తెచ్చుకోవాలి, తెచ్చుకున్నప్పుడు మీరు నాకు చెప్పినప్పుడు నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను. దట్ ఈస్ సైకాలజీ ప్రాసెస్. ఓకే, అంటే మేడం ఈ సైకాలజిస్ట్ గా జర్నీ ఎలా స్టార్ట్ చేయాలనిపిస్తుంది? లైక్ ఫస్ట్ నుంచే నాకు లైక్ 10th వచ్చే వరకు నాకు సైకాలజీ అంటే కూడా తెలీదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. 10th వచ్చే వరకు కూడా, 10th లో కెరియర్ కోసం ఎంతో మంది వచ్చేసి స్కూల్స్ కి, లైక్ ఎన్నో కాలేజెస్ వాళ్ళు వచ్చి చెప్పడం చేయడము అన్నిటి కోసం చెప్పారు. అప్పుడు హోటల్ మేనేజ్మెంట్ ఏంటో తెలిసింది, ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలిసింది, ఎంబీబీఎస్ అంటే ప్రాపర్ గా ఏంటో తెలిసింది. డాక్టర్ ఎంబీబీఎస్ చేస్తే డాక్టర్ అవుతారని తెలుసు, కానీ దాంట్లో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి అని 10th వచ్చాకే మనం చదువుకుంటాం కాబట్టి, అండ్ ఒక గైడెన్స్ వచ్చి మాకు చెప్పారు కాబట్టి మాకు తెలుసు. ఇంటర్కి వచ్చాక నాకు సైకాలజీ కోసం తెలిసింది. నేను బైపీసీ తీసుకున్నాక, బైపీసీలో నా ఇంటర్ బైపీసీ ఫ్రమ్ లాయలా. అక్కడ నాకు నా లెక్చరర్స్ చాలా బాగా దొరికారు. సో వాళ్ళు నన్ను గైడ్ చేశారనమాట. ఎందుకంటే మెంటర్స్, వాళ్ళు నా బెస్ట్ మెంటర్స్. ఎప్పుడన్నా మన లైఫ్ లో ఒక మెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మన పేరెంట్స్ కావచ్చు, మన లెక్చరర్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు. సో నాకు మా పేరెంట్స్ సపోర్ట్ దొరికింది అండ్ మా లెక్చరర్ సపోర్ట్ కూడా 110% దొరికింది. సో నేను ఇప్పుడు ఇట్లా ఉన్నాను అంటే బికాస్ ఆఫ్ దెమ్. నేను ఈ స్టెప్ తీసుకుంటున్నాక కూడా, అండ్ నేను అప్పుడు చదువుకునేటప్పుడు సైకాలజీ అంటే సేమ్ మీరు ఇందాక ఎట్లా అడిగారు, ఫేస్ చూస్తే చెప్పేస్తారా, మా మమ్మీ ఇట్లనే అయినందంట. లైక్ ఎట్లా అంటే సైకాలజీ, అయ్యో సైకాలజీ తీసుకుంటుందా డిగ్రీలో, వద్దు వద్దు అని చెప్పు, వద్దు పిచ్చోళ్ళు వస్తారు అని. తప్పు, అది చాలా 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 పెద్ద తప్పు. నేను ఇప్పుడు అది గుర్తు చేసుకుంటే నాకు నవ్వు వస్తుంది. చాలా మంది ఇప్పటికీ అదే నమ్ముతారు. ఒక సైకాలజిస్ట్ దగ్గరకు, ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే, అరే పిచ్చి అయిందా నీకు, మెంటలీ నువ్వు హెల్ ఉన్నావా, ఎందుకు వెళ్తున్నావు వాళ్ళ దగ్గరికి అని. ఒక పర్సన్ తన డిప్రెషన్ ని తగ్గించుకోవడానికి వెళ్ళాలంటే కూడా 100 times ఆలోచిస్తారు సైకాలజిస్ట్ దగ్గర రావాలంటే. ఎందుకు అంటే సగం హాఫ్ నాలెడ్జ్ ఉన్న పీపుల్ అట్లా స్ప్రెడ్ చేస్తారు, సైకాలజీ కోసం అట్లా బ్యాడ్ నేమ్ అనేది స్ప్రెడ్ చేసినారు. కానీ బై గాడ్స్ కేస్ ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్న అవేర్నెస్ కి మెంటల్ హెల్త్ పైన చాలా అవేర్నెస్ వచ్చింది. ఎవ్రీ ఇండివిజువల్ కి చాలా అవేర్నెస్ వచ్చింది. సో వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఇట్ ఈస్ ఓకే టు సే దట్ వీఆర్ కన్సల్టింగ్ అ సైకాలజిస్ట్, దట్ వీఆర్ కన్సల్టింగ్ అ సైకియాట్రిస్ట్. ఇట్ ఈస్ నార్మల్ ఇప్పుడు అన్నది ఇప్పుడు నార్మలైజ్ అయింది. కానీ ఇంతకు ముందు మాత్రం ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ నార్మల్. అంటే ఇప్పుడు కూడా చాలా మంది భయపడుతుంటారు కదా. ఇంకా ఉన్నారు భయపడే వాళ్ళు, ఇంకా 50% ఉన్నారు. ఓన్లీ 50% లోనే ఇంత అవేర్నెస్ వచ్చినా ఓన్లీ 50% బయట చెప్పుకోగలుగుతున్నారు. కానీ ఇంకా మోస్ట్లీ 50% మాత్రం దే ఆర్ స్టిల్ ఇన్ దట్ ఓన్లీ. అంటే అట్లాంటి వాళ్ళకి కూడా అరే మీరు బయటికి రండి, మీ సమస్య చెప్పుకోండి అని చెప్పాలంటే మీరు ఏం చెప్తారు వాళ్ళ గురించి? ఏం లేదు, ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు మీరు, కార్డియాలజిస్ట్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, హార్ట్ స్పెషలిస్ట్, కార్డియాలజిస్ట్. హార్ట్ పర్ఫెక్ట్ ఉంది మీది, బట్ మీ బ్రెయిన్ లో ప్రాబ్లం ఉంది. అది ఎంత ఇంపార్టెంట్, మీ బాడీ పర్ఫెక్ట్ అనడానికి అవుతుందా అప్పుడు? కాదు. సో మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఒక మనిషికి. మెంటల్ హెల్త్ వల్లే ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను. అది ఎందుకు? బ్రెయిన్ సిగ్నల్స్ ఇస్తుంది మనకి. బ్రెయిన్ ఈజ్ అ ఇంపార్టెంట్ పార్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఏదో యాక్సిడెంట్ అయింది, బ్రెయిన్ ఇంజురీ అయింది, బ్రెయిన్ డెడ్ అయింది, కానీ మంచి బతుకున్నాడు, హార్ట్ పర్ఫెక్ట్ ఉంది, కానీ ఏమైనా యూజ్ ఉందా? స్టిల్ బెడ్ పైన ఉంటాడు. సో మెంటల్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను ఎవరైతే ఇంకా ఆ భయంలో ఉన్నారో వాళ్ళకి 100% చెప్పాలని కోరుకుంటున్నాను. ఏంటి అంటే బయటికి రండి. మెంటల్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు లీడ్ అ గుడ్ లైఫ్. మీ లైఫ్ మీరు అనుకుంటున్నట్టు, మీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నట్టు జరగాలి అంటే మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. మేడం మీరు ఫస్ట్ కేసు డీల్ చేసినప్పుడు అరే నేను ఈ కేసు చేయగలనా, అంటే అతన్ని పూర్తిగా చేంజ్ చేయగలనని ఇప్పుడు అనిపించింది? అనిపించింది స్టార్టింగ్ లో. లైక్ నేను చేశాను ఫస్ట్
ఎందుకంటే మా ప్రోటోకాల్ ఏంటంటే రివీల్ చేయకూడదు ఏం చేసాము ఏంటో అని. బట్ ఇన్ జనరల్ గా చెప్తాను నేను. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా టెన్షన్ ఇచ్చింది నాకు. ఏంటి అంటే యాజ్ అ సైకాలజిస్ట్ నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి చాలా టైం తీసుకున్నా. అంటే తీసుకుంటున్నాను సెషన్ తీసుకునేటప్పుడు ఐ వాజ్ కాన్ఫిడెంట్. ఎందుకంటే నేను కాన్ఫిడెంట్ లేకపోతే నా ముందు ఉన్న పర్సన్ నన్ను నమ్మడు అండ్ నేను హెల్ప్ చేయలేను. నన్ను నమ్మకపోతే నేను మీకు ఎలా హెల్ప్ చేస్తాను? మీరు నన్ను నమ్మితేనే మీరు నన్ను ట్రస్ట్ చేసి మీరు మీ ప్రాబ్లమ్స్ నాతో షేర్ చేసుకుంటారు. సో దట్ నేను మీకు సొల్యూషన్స్ ఇస్తాను. మీకు సొల్యూషన్ ఇవ్వాలి, మీరు బాగుండాలి అని నా దగ్గరకు వచ్చినప్పుడు నేను నా ఫియర్, నా భయంని చూపించుకోలేను. సో ఇస్తున్నాను. బట్ ఒక సర్టన్ పీరియడ్ వచ్చింది, లైక్ ఆ సెషన్ లోనే డ్యూరేషన్. సడన్ గా నాకు ఒక తెలియని కాన్ఫిడెన్స్ వచ్చి నేను ఆ పేరెంట్ కి కానీ ఆ కిడ్ కి కానీ చెప్పినప్పుడు వాళ్ళు నా అడ్వైజెస్ రిసీవ్ చేసుకొని మంచిగా అయినారు అనమాట. సో అప్పుడు ఐ కెన్ డూ అన్నట్టు ఒక కాన్ఫిడెన్స్ పెరిగి అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఎప్పుడు లో కాన్ఫిడెంట్ అస్సలు ఫీల్ కాలేదు. నేను 100% ఐ కెన్ డూ అనే వెళ్తా. ఏ కిడ్ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ కానీ, అంటే పేషెంట్స్ అనొచ్చు, వాళ్ళని ఇంకా రకంగా కూడా పిలవచ్చు. మరి అట్లాంటి పర్సన్స్ నుంచి మీకు రివ్యూ ఎట్లా వచ్చింది పేరెంట్స్ సైడ్ నుంచి? కానీ మోస్ట్లీ ఎప్పుడు వచ్చినా పాజిటివ్ రివ్యూ వచ్చింది. కానీ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, రివ్యూస్ దగ్గరకు వచ్చేసరికి మనం ఏ రివ్యూ వచ్చినా యాక్సెప్ట్ చేసేలా ఉండాలి. ఇప్పుడు నెగిటివ్ రివ్యూ వచ్చింది అనుకో, మనల్ని మనం డిమోటివేట్ అస్సలు చేసుకోకూడదు. ఫస్ట్ థింగ్ సైకాలజిస్ట్ లో, ఎందుకంటే చాలా మంది ఫేస్ చేసినారు సైకాలజిస్ట్ కూడా ప్రాబ్లం ఏంటంటే ఒక నెగిటివ్ రివ్యూ రాగానే డల్ అయిపోవడం, కెరియర్ లో అయ్యో ఏంటి నేను ఎంత బాగా చేసినా ఎందుకు నన్ను అప్రిషియేట్ చేయట్లేదు, పేరెంట్స్ నుంచి పాజిటివ్ ఎందుకు రావట్లేదు. ఫస్ట్ థింగ్ లైఫ్ లో ఎవ్రీవన్ కి చెప్పేది ఒకటే మెసేజ్ ఏంటి అంటే లైక్ ప్రతి పర్సన్ మిమ్మల్ని ఇష్టపడాలని లేదు, ప్రతి పర్సన్ మీ వర్క్ ని అప్రిషియేట్ చేయాలని లేదు. చెయ్యకున్నా మీకు తెలుసు, మీ అంతరాత్మకు తెలిసి ఉంటే చాలు మీరు 100% మీ ఎఫర్ట్స్ ఇస్తున్నారు అని. సో నెవర్ ఎవర్ లూజ్ హోప్. మన పాజిటివ్ వచ్చినా కానీ నెగిటివ్ వచ్చినా కానీ యాక్సెప్ట్ చెయ్యాలి. ఫస్ట్ లైఫ్ లో ప్రతి ఒక్కరికి అక్కడనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సైకాలజిస్ట్స్ పెరుగుతున్నారు అని అంటే ఇంకా యాక్చువల్లీ ఇంకా అవసరం ఉంది సైకాలజిస్ట్, ప్రాపర్ సైకాలజిస్ట్. ఇప్పుడు 57 లైక్ సమ్ థౌజండ్స్ ఉన్నారు, బట్ ఇంకా సో మెనీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ సైకాలజిస్ట్ ఆర్ ఇంకా కావాలి మన దగ్గరకు వచ్చిన ఇండియాకి. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు పూర్తి డీటెయిల్స్ చెప్తారండి వాళ్ళ గురించి, పర్సనల్స్ కానీ అట్లాంటివి చెప్తారా? మీకు చెప్తారు, ఎందుకంటే చెప్తేనే కదా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అంటే కొంతమంది ఏంటంటే దాచిపెడతారు, ఇది చెప్తే ఇంకేమైనా అవుతుందేమో అని దాచిపెట్టే సందర్భాలు కూడా ఉంటాయి కదా? ఉంటాయి. ఫస్ట్ లో చెప్పరు ఆబ్వియస్లీ. ఫస్ట్ మనం ట్రస్ట్ ఏర్పరచుకున్నాక వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్, వాళ్ళు అసలు ఏం ప్రాబ్లం, యాక్చువల్లీ వాళ్ళు ఏం చేస్తారు అంటే డైరెక్ట్ గా కూడా చెప్పరు. ట్రస్ట్ వచ్చినాక కూడా డైరెక్ట్ గా కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోరు. మా ఫ్రెండ్ కి ఇట్లా ప్రాబ్లం ఉంది, మీరు ఏం చేస్తారు? మనం అనలైజ్ చేసుకోవాలి, అరే వీళ్ళ ఫ్రెండ్ కాదు, వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది అన్నట్టు మనం అనలైజ్ చేసుకొని మనం కూడా అతన్ని మళ్ళీ ఏంటి మీ ఫ్రెండ్ కాదు నువ్వే కదా నాకు తెలుసు అని చెప్పకూడదు. ఎందుకంటే అతను రివీల్ అవ్వట్లేదు ఓపెన్. సో మనం కూడా రివీల్ అవ్వద్దు. మనకు అర్థమైనా సరే అచ్చా ఓకే మీ ఫ్రెండ్ కి ఇట్లా చెప్పు, ఇట్లా అడ్వైస్ ఇవ్వు అని చెప్పేసి మనం ఇవ్వాలి. ఓకే మీరు చెప్పిందని అతను ఓన్ చేసుకుంటాడు, నాకే చెప్తున్నారు అని చెప్పేసి ఓన్ చేసుకుంటాడు. మరి ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత డిప్రెషన్ లోకి, అంటే మనం ఇదివరకు సాడ్ మ్యూజిక్ గానీ ఏదైనా కొటేషన్ గానీ చూస్తే పాత రోజులల్లా అరే బాగుంది వినటానికి మంచిగా ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆ సాడ్ మ్యూజిక్ ఆ కొటేషన్ రెండు కలుపుకొని రెండు చూసి డిప్రెషన్ లోకి వెళ్ళే సందర్భాలు కూడా ఏంటంటే చిన్న ప్రాబ్లం కూడా అవి చూసి భూతత్వంలో పెట్టిన అది ఇది నాకే జరుగుతుంది అని చెప్పేసి ఏడ్చే సందర్భాలు కూడా చాలా మంది ఉన్నారు కదా, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్తాను అంటే డోంట్ కనెక్ట్ విత్ ది ఫోన్. ఓకే, ఫోన్ అక్కడ మీకు మ్యూజిక్ కాదు మిమ్మల్ని డిప్రెస్ చేస్తుంది, మీ ఫోన్ మిమ్మల్ని డిప్రెస్ చేస్తుంది. ఎందుకంటే ఆ స్క్రీన్ ఆ లైట్ మన కళ్ళ పైన పడుతుంటే దట్ ఈస్ నాట్ గుడ్. ఫస్ట్ అక్కడ మనం మన ఐసైట్ ని మనం ఇది చేసుకుంటున్నాం, స్ట్రెస్ చేస్తున్నాం, మన బ్రెయిన్ ని స్ట్రెస్ చేస్తున్నాం. ఆ రెండు స్ట్రెస్ వల్ల మనకి ఏది చూసినా ఇప్పుడు ఫర్ సపోజ్
మనది ఏదో మార్నింగ్ ఏదో అయ్యి సంథింగ్ ఎక్కడో వర్క్ ప్లేస్ లో కానీ బయట కానీ ఇంట్లో కానీ ఏదో చిన్నగా మనల్ని ఎవరో ఏమో అన్నారు, మనం కొంచెం సాడ్ గా ఫీల్ అవుతాం. అరే నేనేం చేయలేదు ఎందుకు అన్నారు అన్నది ఒకటి ఉంటది. ఆ దానికి రిలేటెడ్ ఫోన్ లో ఏది చూస్తే అది వస్తుంది. ఇప్పుడు ఏది అంటే అది మనకు అసలు పనే లేకుండా అయిపోయింది. లైక్ కొడితే కంటిన్యూ అవి అవే వస్తుంటాయి. అవే వచ్చి వచ్చి ఏం చేస్తుంది, అది మిమ్మల్ని ఇంకా స్ట్రెస్ చేస్తుంది. సో అది మీరు అదే మూడ్ లో ఉండాలి చూస్తున్నారు కాబట్టి మీరు డిప్రెస్ అవుతున్నారు. మీ మూడ్ ని ఫస్ట్ మీరు సెట్ చేసుకున్న తర్వాత చూడండి, అదే బాగా అనిపిస్తుంది, అదే ఎంజాయ్ చేస్తారు మీరు. సో మనం కనెక్ట్ అవుతుంది, మన మైండ్ సెట్ ద్వారా కనెక్ట్ అవుతున్నాం. మన మైండ్ సెట్ ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే ఎలక్ట్రానిక్ మీడియాకి చాలా అడిక్ట్ అయిపోయినాం. ఒక పర్సన్ అనేది బాగా అంటే బాగా అడిక్ట్ అయిపోయారు. ఎట్లా చిన్న పని, ఇంతకు ముందు ఒక మూవీ ఇంట్లో పెట్టుకోవాలి అంటే ఎంతో ప్రాసెస్ ఉండేది. సిడీస్ కొనుక్కొని వచ్చి విసిడి అన్ని గ్యాదర్ చేసుకొని పెట్టేవాళ్ళం. ఇప్పుడు చిన్న ఐ బొమ్మ అంటారు, అదంటారు, ఇదంటారు, ఆన్లైన్ లో జస్ట్ చిన్న టిక్ చేయగానే టీవీలో జస్ట్ హలో సిరి అని చెప్పగానే అన్ని వచ్చేస్తాయి. మళ్ళీ ఇంతకు ముందు డైరీస్ మెయింటైన్ చేసేవాళ్ళు. అందులో చాలా అంటే చాలా వెంట్ అవుట్ అయ్యేవారు. డైరీస్ మెయింటైన్, వాళ్ళ డైలీ రొటీన్, వాళ్ళు ఏం ఫేస్ చేశారు, గుడ్ బ్యాడ్, వాళ్ళు ఏం చేశారు, గుడ్ థింగ్ బ్యాడ్ థింగ్ అన్ని నోటెడ్ ఉండే. అండ్ ఫోన్ నంబర్స్ కూడా ఇక్కడ బ్రెయిన్ లో నోట్ చేసుకుంటుండే. ఇప్పుడు జస్ట్ గుర్తుండలేని పరిస్థితి. మీ నంబర్ చెప్పండి, ఒక్క నిమిషం ఫోన్ లో చూసి చెప్తాను, నేను మీకు షేర్ చేస్తాను, ఈజీ. ఇప్పుడు మనీ కూడా షేర్. ఎలక్ట్రానిక్స్ మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి. మనం వాటిని కంట్రోల్ చేస్తలేం, అవి మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే మనం స్టైల్ గా వాచెస్ పెట్టుకుంటారే తప్ప ఆ టైం కూడా వాచ్ చూడడానికి తెలీదు చాలా మందికి. అది కూడా ఫోన్ లో చూసి చెప్పే పరిస్థితి. నంబర్ వాచ్ తప్ప, న్యూమరికల్ వాచ్ తప్ప వేరే వాచ్ చూడడానికి తెలియదు చాలా మందికి. ఇంతకు ముందు పేరెంట్స్ కిడ్స్ కి 5th క్లాస్ 4th క్లాస్ స్టాండర్డ్ ఉన్నప్పుడే వాచ్ చూడడం నేర్పించేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ ఫోన్ లో చూడాలి, నంబరింగ్స్, లేదంటే స్మార్ట్ వాచెస్ నంబర్స్ లో వస్తాయి. ఈజీ 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 అలవాటు పడి ఎలక్ట్రానిక్ అలవాటు పడేసి మనం ఏం కోల్పోతున్నాం అర్థం అవ్వట్లేదు. లైక్ రెడీమేడ్ గా తయారవుతుంది. హ్యాపీ మనం డెవలప్ అవుతున్నామని, కానీ ఆ డెవలప్మెంట్ ఎంతవరకు మనకి మంచి చేస్తుంది అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు పేరెంట్స్ మీ దగ్గర పిల్లల్ని కానీ తీసుకొని వస్తుంటారు కదా, తీసుకొని వచ్చి కొద్ది రోజులు మీ దగ్గర ఉంచుతారు, ట్రీట్మెంట్ చేపిస్తారు, మొత్తం బాగానే ఉంటది. కొద్ది రోజులు కాగానే మళ్ళీ చేంజ్ చేస్తారు, వేరే పర్సన్ దగ్గర. ఆప్షన్స్ ఎక్కువ అయిపోయాయి. ఒకటి ఫస్ట్ థింగ్, ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. సో అండ్ కరెక్ట్ గైడెన్స్ లేదు పేరెంట్స్ కి. ఇప్పుడు ఆటిస్టిక్ కిడ్స్ కోసం మాట్లాడుకుంటే ఆల్రెడీ వాళ్ళు స్ట్రెస్ఫుల్ చాలా ఉంటారు, అండ్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది వాళ్ళకి, అండ్ సోషల్ గా అస్సలు మింగిల్ అవ్వడానికి ఇష్టపడరు. లోన్ టైంలోనే ఉండడానికి ఇష్టపడతారు. ఆటిస్టిక్ కిడ్స్ కానీ, ADHD కానీ, డౌన్స్ కానీ, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ స్పెషల్ కిడ్స్ అట్లా ఉండడానికి ఇష్టపడతారు అనమాట. సోషల్ గా వాళ్ళు అంత తొందరగా క్విక్ గా యాక్సెప్ట్ చెయ్యరు ఎనీ చేంజ్. ఇప్పుడు రొటీన్, ఇప్పుడు మీరు ఈ రోజు ఈ టైంకి లేచినారు, నెక్స్ట్ డే రేపు హాలిడే ఉంది, సండే ఫర్ ఎగ్జాంపుల్, హాలిడే ఉంది, కొంచెం లేట్ లేస్తారు, అది మీకు నార్మల్. కానీ ఆ కిడ్స్ కి అది కాదు, అట్లా నార్మల్ కాదు. అట్లా రొటీన్ చేంజ్ అవుతే వాళ్ళు ఫుడ్ టైం, ఈ టైంకి ఇది కావాలి అని అన్నప్పుడు అదే టైంకి పెట్టాలి. ఆ టైం కొంచెం అటు ఇటు అయినా దే కాంట్ యాక్సెప్ట్, ఎందుకంటే ఆ మైండ్ సెట్ అట్లా ఫిక్స్ చేసుకుంటారు అనమాట వాళ్ళు. సో ఆ మైండ్ సెట్ అనేది ఫస్ట్ మనం తగ్గించాలి, చేంజ్ చేయాలి. ఇది కాదు ఇలా అని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫస్ట్ కిడ్ నన్ను యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు కిడ్ నా మాట వింటారు. ఇట్లా మీ మాట వినే సందర్భంలో చేంజ్ చేసేసినప్పుడు పరిస్థితి మళ్ళీ కిడ్ మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ స్టార్టింగ్. పేరెంట్స్ కి అదే అర్థం అవ్వట్లేదు. పేరెంట్స్ మనీ చాలా పే చేస్తున్నారు, ఓకే, వాళ్ళతోటి పట్టుకొని వాళ్ళ వర్క్ వదిలేసేసి పిల్లల్ని పట్టుకొని తిరగడము, థెరపీ సెంటర్స్ కి తిరగడము, హాస్పిటల్స్ కి తిరగడము, మెడిసిన్స్ ఇప్పియడము అన్ని చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్, బట్ ప్రాపర్ గైడెన్స్ లేక ఎప్పుడు ఎంతవరకు ఇప్పియాలి థెరపీ, ఎక్కడ నుంచి ఇప్పియాలి అనేది తెలియకుండా తొందరపాటు తోటి చేంజ్ చేయడం వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు, పిల్లల్ని సఫర్ చేస్తున్నారు. సో నా సజెషన్ వచ్చేసి చెప్పినట్టు
చేంజ్ చేయకూడదు, క్విక్ గా జడ్జ్ చేయకూడదు పేరెంట్స్, అదొకటి. అండ్ వాళ్ళ కిడ్ ఇంప్రూవ్మెంట్ కోసం వాళ్ళు పేషెన్స్ గా వెయిట్ చేస్తేనే, ఎందుకంటే ఇది 1 day 2 days లో తగ్గిపోయేది కాదు. ఫస్ట్ మీ మైండ్ సెట్, పేరెంట్స్ మైండ్ సెట్ ని సెట్ చేసుకోవాలి ఫస్ట్. ఇది మనకి లైఫ్ లాంగ్ ఉండేది. న్యూరాలజికల్ ప్రాబ్లం అయితే లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. లైక్ బై బర్త్ వస్తే, బై బర్త్ కాదు, సమ్ స్ట్రెస్ వల్ల, సమ్ ఇంజురీ, బ్రెయిన్ ఇంజురీ వల్ల వచ్చింది, మళ్ళీ షిజర్స్ అంటారు కదా, ఫిట్స్, సో దాని వల్ల ఇట్లా ఆటిస్టిక్ అయ్యేనారు, సమ్ ADHD ప్రాబ్లం వచ్చింది అంటే దెన్ అది క్యూరబుల్. బట్ అది 100% అని అనలేం మనం. సో టు సమ్ ఎక్స్టెంట్ క్యూరబుల్. వాళ్ళు ఇండిపెండెంట్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయడానికి వాళ్ళు కేపబుల్ అవుతారు. అంటే ఎట్లాంటి వాళ్ళకి మెడిసిన్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? మెడిసిన్స్ అసలు ఇవ్వకూడదు, థెరపీసే. థెరపీస్, ఎక్సర్సైజెస్, గుడ్ థెరపీస్, ఫుడ్ కంట్రోల్ థెరపీస్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేస్తేనే వాళ్ళకి ఉంటది. మళ్ళీ మెడిసిన్స్ అంటే ఇప్పుడు చాలా మంది తప్పు అదే చేస్తున్నారు, హోమియోపతి మెడిసిన్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని అంటారు. కానీ ఉండకున్నా బట్ స్టిల్ అవి మెడిసిన్స్ అనేది మనం సజెస్ట్ చేయము. ఒక ప్రాపర్ సైకాలజిస్ట్ అయితే 100% మెడిసిన్స్ సజెస్ట్ చేయరు ఎనీ కిడ్కి. ఏంటి అంటే జస్ట్ మనీ కోసమే మెడిసిన్స్ సజెస్ట్ చేయాలి, కానీ మెడిసిన్స్ వల్ల ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఆ టైంలోకి వస్తుందేమో, కానీ అది ఇంకా డ్యామేజ్ చేస్తుంది పిల్లల బ్రెయిన్ ఇంకా డ్యామేజ్ చేస్తుంది ఆ మెడిసిన్స్ అనేది. సో మెడిసిన్స్ కాకుండా థెరపీస్ తోటే, కౌన్సిలింగ్ తోటే పిల్లల్ని క్యూర్ చేసుకోవాలి. అండ్ టు సమ్ ఎక్స్టెంట్ వరకి లైక్ ప్రాపర్ సర్టన్ ఏజ్, ఒక 12 years అయినాక దాని తర్వాత వొకేషనల్ ట్రైనింగ్ అని పిల్లలకి స్టార్ట్ చేయాలి. వొకేషనల్ ట్రైనింగ్ ఏంటి అంటే ఒక లైవ్లీవుడ్ అనేది క్రియేట్ చేయాలి. లైక్ కంప్యూటర్ నేర్పించడము, లేకపోతే కిడ్ కి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పైన ఇంట్రెస్ట్ ఉంది, స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉంది, స్పోర్ట్స్ లో జాయిన్ చేయడము, లేకపోతే మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ ఉంది, మ్యూజిక్ జాయిన్ చేసి దాంట్లో వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకునేలాగా, వాళ్ళు ఒక 2-3 చెప్పుకునేలాగా వాళ్ళని రెడీ చేసుకొని వాళ్ళ లైవ్లీవుడ్ వాళ్ళకి క్రియేట్ చేయాలి. బట్ వాళ్ళ అకాడమిక్స్ లో టాపర్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. మేడం స్పెషల్ కిడ్స్ కాకుండా నార్మల్ జనరల్ కిడ్స్ కూడా పేరెంట్స్ ఏంటంటే బిజీ లైఫ్ లో పడి వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు, మొబైల్ కి అడిక్ట్ చేయడం. అంటే ఆ పేరెంట్సే సొంతంగా పిల్లల్ని ఫోన్ కి అడిక్ట్ చేసి పడేస్తున్నారు కదా, మరి దీని మీద ఏం చెప్తారు అట్లాంటి పేరెంట్స్ కి? ఇప్పుడు పేరెంట్స్ కి మనం ఇప్పుడు ఏ సజెషన్ ఇచ్చినా వాళ్ళు ఏమంటారు రిటర్న్ లో, మరి మా వర్క్ లైఫ్ బిజీలో మేమున్నాము, ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, చిన్న ఫ్యామిలీస్, మమ్మీ డాడీ పిల్లలు. ఇంతకు ముందు ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండే. సో అట్లాంటి టైంలో ఏంటి అంటే పిల్లలు ఒక్కరు ఉన్నప్పుడు చూసుకోవడం గ్రాండ్ మదరో, గ్రాండ్ ఫాదరో, లేకపోతే పిన్ని, బాబాయ్ అలా అందరూ ఉండే. సో అప్పుడు టీవీస్ కి, ఫోన్స్ కి అడిక్ట్ కాలేదు. ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళ బిజీ షెడ్యూల్స్ వల్ల వాళ్ళు పట్టించుకోకుండా ఫోన్, మేము వర్క్ చేస్తున్నాం కదా, ఇదిగో ఫోన్ తీసుకో చూడు అని వాళ్ళు అడిక్ట్ చేస్తున్నారు. ఆ పర్టికులర్ టైంలో వాళ్ళకి లైక్ పిల్లలు డైవర్ట్ అయిపోతున్నారు, ఓకే దే కూర్చుంటున్నారు ఒక ప్లేస్ లో అన్నది ఒకటే థాట్ ఉంటుంది. కానీ దాని వల్ల వాళ్ళ బ్రెయిన్ ఎంత స్ట్రెస్ అవుతుంది, వాళ్ళ ఐస్ ఎంత స్ట్రెస్ అవుతున్నాయి, వాళ్ళ టోటల్ బాడీ ఎంత స్ట్రెస్ అవుతుంది, వాళ్ళు దేనికి ఎక్స్పోజ్ అవుతున్నారో తెలుసుకోలేకపోతున్నారు. అంతా అయిపోయినాక అయ్యోయ్యో ఇట్లా అయిపోయింది, మా కిడ్ ఇట్లా చేసేస్తున్నారు, అట్లా చేసేస్తున్నారు, ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, సైట్ వచ్చింది ఈ ఏజ్ కే, స్ట్రెస్ తోటి చదవలేకపోతున్నాడు, లైక్ మళ్ళీ ఎనీ ఫిజికల్ ఇష్యూస్, సైకాలజికల్ ఇష్యూస్ వస్తున్నాయి, ఎందుకు తెలియట్లేదు అని డాక్టర్స్ చుట్టూ తిరుగుతారు. అప్పుడు టైం తీసుకుంటున్నారు కానీ ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకోవట్లేదు. ఎంత బిజీ ఉన్నా కిడ్స్ కి ఒక 1 or 2 hours ఇయనంతా బిజీ అయితే ఉండదు కదా. మన వర్క్ లైఫ్ కూడా మనం కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కంపల్సరీ. ఫస్ట్ పేరెంట్స్ కి చెప్పేది ఏంటి అంటే వాళ్ళ వర్క్ లైఫ్ అండ్ ఫ్యామిలీ 2 బ్యాలెన్స్ చేసుకుంటేనే ఎనీ స్మూత్ గా వెళ్ళడానికి 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. సో సరే మీరు ఫోన్ ఇవ్వండి, ఫోన్ కంప్లీట్ గా అవాయిడ్ చేయమని చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కిడ్స్ చదువుకోవాలన్నా ఫోన్ కావాలి, ఎందుకంటే ఫోన్ లోనే పంపిస్తున్నారు ఇప్పుడు. లైక్ స్కూలింగ్స్, ఎనీ స్కూల్ చదువుకోవాలి, ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా ఫోన్స్ లో పంపిస్తున్నారు. పిల్లలకు కూడా ఫోన్ నాలెడ్జ్ అంతా ఉంటుంది. సో అది కంప్లీట్ గా అవాయిడ్ చేయమని చెప్పట్లేదు, ఇవ్వండి ఫోన్. బట్ ఫోన్ లో ఏం చూస్తున్నారు,
మీరు చూసుకోవాలి పిల్లలు ఏ టైంలో ఏది చూస్తున్నారు. ఓన్లీ గేమింగే ఆడుతున్నారా, ఆ గేమింగ్ వల్ల ఏం గేమ్ ఆడుతున్నారు, ఆ గేమింగ్ వల్ల పిల్లల పైన ఏం ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ పబ్జి ఇస్ కంప్లీట్లీ వైలెంట్, మొత్తం వైలెన్స్, షూట్ చేయడము, కాల్చుకోవడం, చంపడము, చికెన్ డిన్నర్ అనడము, అది ఇది. దానివల్ల పిల్లల బ్రెయిన్ ఎట్లా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎట్లా వర్క్ చేస్తుంది. సడన్ ఒక టైంలో ఫోన్ ఇవ్వకపోతే ఇంట్లో వస్తువులు డ్యామేజ్ చేసే అంట. అండ్ ఆడేటప్పుడు గన్స్ ఇచ్చేసేసి, టాయ్ గన్స్ అయినా సరే వాళ్ళు ఆ గన్స్ ని ఎంత యూజ్ చేస్తున్నారు, ఎంత అడిక్ట్ అవుతున్నారు అనేది, వైలెన్స్ అనేది నార్మల్ అయిపోతుంది అట్లాంటి షోస్, అట్లాంటి గేమ్స్ చూడడం వల్ల. సో ఏం చూస్తున్నారు పిల్లలు అనేది కూడా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో మహిళలు అంటే అన్ని రంగాలలో ముందుకెళ్తున్నారు కదా, మరి ఇంకా చాలా మంది అరే మేమేం సాధించలేను అని చెప్పేసి ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మన పైన కాన్ఫిడెన్స్ మనకి ఎప్పుడు లూజ్ కావద్దు, ఫస్ట్ అది మెయిన్ థింగ్. ఎనీ పర్సన్, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, యాక్చువల్లీ ఏమంటారు అంటే అమ్మాయి మెంటలీ చాలా స్ట్రాంగ్ ఉంటది అబ్బాయి కంటే. సో ఆ స్ట్రాంగ్నెస్ లాస్ట్ వరకు ఉంచుకోవాలి. ఏంటంటే ఉమెన్ దగ్గర, అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి ఏమైపోతుంది అంటే ఫ్యామిలీ స్ట్రెస్ వల్ల కానీ, ఎడ్యుకేషన్ స్ట్రెస్ కానీ, పియర్ గ్రూప్ లైక్ ఫ్రెండ్ సర్కిల్. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే అమ్మాయి అనుకోండి, కాలేజ్లో ఇప్పుడు మిడిల్ క్లాస్ అమ్మాయి ఉంది, కాలేజ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లలు వస్తారు, లైక్ హైలీ క్వాలిఫైడ్, ఎట్లా హై అండ్ పిల్లలు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కాలేజ్లో పొలిటికల్ చేసే పిల్లలు ఉంటారు, ఎనీథింగ్. సో వాళ్ళ స్టాండర్డ్స్ మళ్ళీ వేరే ఉంటాయి. మనము ఎంతవరకు వాళ్ళది అడాప్ట్ చేసుకోవాలి అంతవరకే అడాప్ట్ చేసుకోవాలి. వాళ్ళు అట్లా ఉన్నారు, మనం కూడా అట్లా ఉండాలి అని చెప్పేసి ఇంటికి వచ్చేసి డాడీ నాకు ఐఫోన్ ఇప్పి, మా ఫ్రెండ్ ఐఫోన్ కొనుక్కుంది, వాళ్ళ డాడీ వాళ్ళకి ఐఫోన్ ఇప్పించినారు అని అంటే, ఇప్పుడు డాడీ కూడా మిడిల్ క్లాస్ డాడీ అనుకోండి, కష్టపడతాడు, లేదు అని చెప్పలేడు. సరే నాన్న ఇప్పుడు కాదు ఇప్పుడు ఇప్పిస్తా అని. పేరెంట్స్ కూడా చేసే తప్పు ఒకటి ఏంటంటే, పిల్లలు వచ్చి ఏదైనా అడగగానే చూస్తున్నారు అందరూ అంటే, మన పిల్లలు కూడా ఉండాలి కదా, ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి కదా అని చెప్పి సఫర్ అవ్వకుండా ఇస్తున్నారు. ఈ కాలం పేరెంట్స్ ఏమైపోయింది అంటే రియాలిటీలో చూపెట్టట్లేదు, పిల్లలకు రియాలిటీ అనేది తెలియనియట్లేదు. వాళ్ళు ఎంత సఫరింగ్ ఉంటున్నా సరే పిల్లలకు అన్ని సమకూర్చాలి అన్న ఒక థాట్ ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు పేరెంట్స్ అట్లా ఇవ్వకపోతుండే కాబట్టి మనం ఇంత బాగున్నాం. ఇప్పుడు అన్ని ఇస్తున్నారు కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే అన్ని దగ్గరికి వస్తున్నప్పుడు ఇంకా అతనికి అంటే బద్దకస్తులు అవుతారు కదా. ఇప్పుడు ఫోన్ ఇచ్చినారు ఒక లైక్ కాలేజ్ గోయింగ్ అమ్మాయికి, రేపొద్దున కారు కొంటే కారు కూడా ఇస్తారా? మీ స్తోమకి తగ్గినది కాదు కదా. అట్లనే ఒక దాంట్లో ఉండిపోతున్నారు అన్నమాట, ఒక వరల్డ్ లో, ఇమాజినరీ వరల్డ్. ఏం కాదులే, వాళ్ళు కొంటే ఏంటి, మేము కూడా కొంటాం, మా డాడీ కూడా నాకు ఇస్తాడు. దానివల్ల ఏమైపోతుంది అంటే బయటికి వెళ్ళాలి, ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్తున్నా, నాకు ఇంత అమౌంట్ ఇవ్వంటే ఇస్తున్నారు. తీసుకుపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, మనీ తీసుకెళ్లి పార్టీస్ అంటారు. ఎందుకంటే పార్టీస్, పబ్స్, ఎందుకంటే మా ఫ్రెండ్ వెళ్తుంది నేను వెళ్ళాలి కదా, ఫీల్ అవుతారు. అండ్ ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్, అరే మా పేరెంట్స్ అలౌ చేస్తారు, మీ పేరెంట్స్ ఎందుకు అలౌ చేయరు? సరే చెప్పకుండా రా, టెంపుల్ కి వెళ్తున్నామని రా, అదిరా ఇదిరా అని చెప్పేసి చెప్తారు. ఎక్స్ట్రా మోటివేషన్ చేసి మేము హ్యాండిల్ చేస్తాం, మీ ఇంట్లో కాలేజ్ మేము చెప్తాం, మేము ఉన్నాం నీతోటి అని చెప్పేసి. ఇక్కడికి వెళ్తున్నాం టెంపుల్ కి, ఇక్కడికి అవుటింగ్ కి వెళ్తున్నాము, ఇక్కడికి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, కానీ చేసేది వేరే ఉంటుంది. అట్లా అబద్ధాలు చెప్పి కూడా డ్రగ్స్ బానిస అవుతున్నారు. సో అక్కడ ఎవరిది మిస్టేక్, మీకు ఫ్రెండ్స్ ది మిస్టేకా లేకపోతే పేరెంట్ ది మిస్టేకా? మనదే మిస్టేక్. అడగగానే అంత అమౌంట్ ఎందుకు ఇవ్వాలి, అడగగానే అన్ని ఎందుకు ఇవ్వాలి? ఒకటి థింగ్, మీరు ఇవ్వకుండా మీరు రియాలిటీ తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా తను కూడా ఓకే అని అర్థం చేసుకుని, అది కూడా మళ్ళీ అర్థం చేసుకునే వేలోనే చెప్పాలి, హార్ష్ గా అస్సలు ఉండకూడదు. అండ్ ఒక అమ్మాయికి ఇండిపెండెన్స్ ఇవ్వాలి. ఎట్లా అంటే పేరెంట్స్ నుంచి ఒక అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే, తను పబ్కి వెళ్ళినా ఓపెన్ గా చెప్పే అంత ఇండిపెండెన్స్ మీరు ఇవ్వాలి పేరెంట్స్. ఇప్పుడు పేరెంట్స్ ఎట్లా అయిపోతున్నారు అంటే, ఒక అబ్బాయితో మాట్లాడుతున్నావా, ఏంటది, అది తప్పు కదా, అది కదా ఇది కదా అని చెప్పేసి
దాన్ని పెద్దగా చేసేసి ఏమైపోతుంది అంటే అమ్మాయి ఏం ఫీల్ అవుతుంది, అమ్మో నేను దాచిపెట్టాలి, ఇది చెప్పకూడదు మమ్మీ డాడీ దగ్గర, ఇది ఇట్లా ఉండాలి, బయట నేను ఏం చేసినా ఇంట్లో మాత్రం ఇట్లనే ఉండాలి, సైలెంట్ ఉండాలి. కానీ బయట దాని వల్ల తనకేం ప్రాబ్లమ్స్ వస్తున్నాయో తనకి ఇప్పుడు అర్థం కాదు. తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తను మమ్మీ డాడీకి చెప్పలేక, అటు ఫ్రెండ్స్ కి తోటి చెప్పలేక, ఎందుకంటే ఫ్రెండ్స్ తోటి తిరిగినందుకే ఆ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు తను ఓపెన్ గా మమ్మీ డాడీకి చెప్పుకోలేదు, ఎందుకంటే అన్ని దాచిపెట్టుకుంటూ వచ్చింది కాబట్టి. సో సడన్ గా సూసైడ్ చేసేసుకుంటారు, అది అవుతుంది. మళ్ళీ లేదు అంటే ఎక్కువ స్ట్రెస్ అయిపోయేసి డ్రగ్స్ కి అలవాటు కావడం, అది అవుతుంది. తెలియకుండానే రిలీఫ్ వస్తుంది అని చెప్పేసి. మరి ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టు రెడీ అవటం అనేది ఇప్పుడు ఈ రోజులలో కదా చాలా మంది దాన్ని కూడా తప్పు పడతారు. అంటే అమ్మాయి బట్టల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి, అమ్మాయి సో అండ్ సో వల్ల ఇలా అన్ని జరుగుతున్నాయని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చిన్నగా నేనే మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. శారీ కట్టుకుంటే అమ్మాయిని చూడరని చెప్పేసి మీరు గ్యారంటీ ఇస్తారా? ఇవ్వరు కదా. సో డ్రెస్సింగ్ ఇక్కడ ప్రాబ్లం కాదు, అమ్మాయి బయటికి వస్తుంది అనేది ఒకటి ప్రాబ్లం. సమాజమే చెప్తారు, లేదు ఉమెన్ ఇండిపెండెంట్ గా ఉండాలి, ఉమెన్ బయటికి రావాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ కావాలి, ఉమెన్ అన్ని సాధించాలి, అన్నిట్లో నంబర్ 1 ఉండాలి అని చెప్పేసి. కానీ ఆ నంబర్ 1 ఉండడానికి ప్రతి దగ్గర ఉమెన్ 100% ఇస్తుంది. లైక్ ఇంట్లోనే చూసుకోండి, ఒక హౌస్ వైఫ్ ఎంత కష్టపడుతుంది వాళ్ళ ఫ్యామిలీని మొత్తం చూసుకోవడానికి, అన్ని పనులు చేస్తుంది. కానీ హస్బెండ్ ఈవినింగ్ వచ్చే వరకు ఏమంటాడు, ఏం చేసినావు, అన్ని నీకు వాషింగ్ మిషన్ ఉంది, పనామి ఉంది, ఇల్లు తుడ్చడానికి వాక్యూమ్ క్లీనింగ్ ఉంది అని అంటారు. కానీ సరే ఒక రోజు మొత్తం అంత వదిలేసేసి చూసుకోండి అంటే ఆ ఇల్లు ఎట్లుంటది? బాగుంటదా? బాగుండదు. ఎంత రెడీమేడ్ ఆ వస్తువులు వచ్చినా తను చేసేది వర్క్ 100% చేస్తేనే మీ ఇల్లు అనేది బాగుంటది. మేడం ఎప్పటికీ నా మైండ్ లో ఒక క్వశ్చన్ అనేది ఉంటది. అంటే సాధారణంగా ఏంటంటే చాలా మంది ఆ నలుగురు ఎవరు, ఆ నలుగురు అనుకుంటారు, ఈ నలుగురికి తెలిస్తే ఏమవుతుంది, అసలు ఆ నలుగురు ఎవరు? అంటే ఒక సొసైటీ యాక్చువల్లీ అయితే సొసైటీయే మనం ఎట్లా ఉండాలో డిసైడ్ చేస్తుంది. కానీ మనం మనలాగా ఉండడం ఎప్పుడో మానేసినాం. సొసైటీ ఏమనుకుంటుందో, అరే నేను ఇట్లా డ్రెస్ చేసుకున్నాను, అరే నన్ను ఒక ఎన్నో షోస్ కూడా వచ్చినాయి దానిపైన. లైక్ శారీ కట్టుకుంటే అమ్మాయి, అరే నేను శారీ కట్టుకుంటే నన్ను విలేజ్ గర్ల్ అనుకుంటారు, విలేజ్ ఉమెన్ అనుకుంటారు, నేను చదువుకోలేదు అనుకుంటారేమో. ఐఏఎస్ IPS చేసేసి కూడా లో కాన్ఫిడెంట్ ఉంటది శారీ కట్టుకుని వెళ్ళినప్పుడు. ఎందుకంటే సొసైటీ అట్లా మాట్లాడుతుంది, ఏంటయ్యో ఈమె ఇంత చదువుకుంది వేస్ట్, ఏంది ఇట్లా డ్రెస్సింగ్ వేసింది. డ్రెస్సింగ్ పైన జడ్జ్ చేయడం అనేది స్టాప్ చేయాలి. ఒకటి, ఏ డ్రెస్ వేసినా చూసే వాళ్ళ థాట్ లో ఉంటది, కానీ మనం ఏమి ఇచ్చేయలేం. సో మనం ఏది వేసుకున్నా సొసైటీ అనేది, ఆ నలుగురు అనేది మీరు క్వశ్చన్ చేశారు కదా, ఆ నలుగురు అనేది అనుకుంటూనే ఉంటారు. ఇప్పుడు సరే శారీ వదిలేసి మోడర్న్ గా రెడీ అయినాం అనుకో, అగో పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఎంత మోడర్న్ గా రెడీ అయింది, తనకు అవసరమా ఈ ఏజ్ కి, పిల్లలు వచ్చినాక ఈ ఏజ్ కి తనకు అవసరమా? ఆలోచించారు ఒక్కసారి కూడా. అరే తను మోడర్న్ గా రెడీ అయింది అంటే ఎందుకు? తన వర్క్ కి రిలేటెడ్ అయి ఉంటది, లేదు అంటే తన ఇండిపెండెన్స్ కి రిలేటెడ్ అయి ఉంటది, తన కాన్ఫిడెన్స్ లెవెల్ కి అట్లా రెడీ అయి ఉంటది అని అనుకోరు, ఏదో ఒకటి అనుకుంటారు. అందుకని ఆ సొసైటీ కోసం ఆలోచించడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మానేస్తేనే మన లైఫ్ అనేది బాగుంటది. అలా మానేసినా కానీ ఇంకో రకంగా అనుకుంటారు కదా, అనుకునే వాళ్ళు ఎలానే అనుకుంటారు. ఆ నలుగురు ఎప్పుడు మనల్ని వదిలిపెట్టరు అంటారు. మరి ఇప్పుడు రానున్న రోజులల్లా మహిళా సాధికారత అంటే ఎలా అభివృద్ధి చెందితే మంచిది అనుకుంటున్నారు? అంటే ఇది గతంలో చూసుకున్నట్టయితేనే వంటింటికి పరిమితమై ఉన్నారు, ఇప్పుడు సమాజంలో బయటకు వస్తున్నా కానీ రకరకాల వేధింపులు కానీ మాటలు కానీ అట్లనే పడుతున్నారు కదా. చెప్పాను కదా ఇంతకు ముందు, మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఒకటి మర్చిపోవాలి. అండ్ నలుగురు అన్నారు కదా, నలుగురు కూడా మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటేనే ఉమెన్ అనేది 100% బయటికి వస్తుంది. ఇప్పుడు డ్రెస్సింగ్ దే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎంత శారీలో ఉన్నా బయట నలుగురు ఏడిపించే వాళ్ళు, లైక్ మిస్బిహేవ్ చేసే వాళ్ళు చేస్తారు. సో దట్ ఎట్లా ఉన్నా, సో అందుకే చూసే వాళ్ళ చూపు, చూసే వాళ్ళ మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకుంటేనే ఉమెన్ అనేది 100% అప్పుడు కాన్ఫిడెన్స్ గా బయటికి తిరుగుతుంది. ఇప్పుడు ఎంత ఉమెన్ నైట్ షిఫ్ట్ చేస్తున్నా సరే, ఎంత వర్క్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ అటు ఫ్యామిలీ లైఫ్ ని కూడా బ్యాలెన్స్ చేస్తున్నా సరే, తను ఎక్కడో ఒక దగ్గర రిసీవ్ చేసుకుంటూనే ఉంది, తిట్లని రిసీవ్ చేసుకుంటుంది. సో అది ఎందుకు అవుతుంది?
ఇంట్లో కూడా ఫస్ట్ ఇంట్లో యాక్సెప్టెన్స్ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి ఉమెన్ కి. ఒక హస్బెండ్ గాని, ఒక మామయ్య గాని, ఒక అత్తయ్య గాని కోడలికి రెస్పెక్ట్ ఇచ్చి ఒక ఆడడానికి రెస్పెక్ట్ ఇస్తేనే మనం బయటికి వచ్చి కూడా అది రెస్పెక్ట్ ఇదిగా అవుతుంది. అంటే మహిళకు మహిళ శత్రువులు ఉంటారు. అవును, అత్త కోడల పోరైతే ఇంతవరకు ఏనాడు తగ్గింది లేదు. తను సఫర్ అయినా సరే అయినా కానీ మళ్ళీ అదే ఎక్స్పీరియన్స్ తన కోడలికి ఇస్తుంది అత్తయ్య అట్లా. బట్ ఇప్పుడు రానున్న రోజుల్లో చాలా మంది ఏంటంటే రకరకాల ప్రాబ్లమ్స్ తో తిరుగుతూ ఉన్నారు. ఆ రకరకాల ప్రాబ్లమ్స్ కాకుండా ఎక్స్ట్రా మనం కొంచెం యాడ్ చేసుకుంటాం అంటే సొంతంగా. అవును, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అన్ని కనెక్ట్ చేసుకొని పెద్ద పైల్ చేసుకొని మొత్తం అంతా స్ట్రెస్ తీసేసుకుంటాం. అట్లాంటి వాళ్ళు అంటే అమ్మాయిలే గానీ అబ్బాయిలే గానీ అట్లాంటి స్ట్రెస్ నుంచి బయటికి రావాలంటే మీరు సేమ్ థింగ్ లైక్ సైకాలజీ, మెంటల్ హెల్త్ ఇస్ చాలా ఇంపార్టెంట్. మీకు ఒక హెల్ప్ కావాలి, అది మీ ఫ్రెండ్ దగ్గర సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని లేదు. మీకు అర్థమవుతుంది కదా, లైక్ నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, ఈ ప్రాబ్లంకి నాకు ఎవరు సొల్యూషన్ ఇవ్వగలుగుతారు, ఓకే నా ఫ్రెండ్ నాకన్నా మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది, సో నేను తనకి వెళ్ళి చెప్పుకుంటాను. షేరింగ్, ఎప్పుడు మన సారోస్, మన బాధలు, మన స్ట్రెస్ ఎప్పుడు షేర్ చేసుకుంటేనే రిలాక్స్ అవుతాయి. ఫస్ట్ థింగ్ షేర్ చేసుకొని, ఇప్పుడు మీకు తెలియదు ఇన్ఫర్మేషన్, వేరే వాళ్ళ దగ్గరికి ఏం తీసుకోవడం తప్పేం లేదు, తీసుకోవచ్చు. కానీ అక్కడ ఏమైపోతుంది అంటే నేను అక్కడికి వెళ్ళి అడిగితే, నేను హెల్ప్ అడిగితే ఒకరి దగ్గర వాళ్ళు నన్ను ఏమనుకుంటారో అన్నది ఒక థాట్ వచ్చేసి హెల్ప్ అడగట్లేదు ఎవరు. సో అది ఆ మైండ్ సెట్ కూడా చేంజ్ చేసుకొని హెల్ప్ అడిగితేనే హెల్ప్ వస్తుంది మనకి. చివరిగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే మంచిదంటే, అలాగే అమ్మాయిల విషయంలో ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళతో ఎలా కలిసి ఉంటే మంచిదంటే? ఎప్పుడు పేరెంట్స్ ఫ్రెండ్స్ లాగా ఉండాలి. అమ్మాయిల విషయంకి వచ్చేస్తే, అమ్మాయి ఏ రాత్రికి ఎవరితో వెళ్ళినా మమ్మీ డాడీకి చెప్పే అంత ఫ్రీడమ్ పేరెంట్స్ ఇవ్వాలి. నాకు తెలుసు మా పాప ఎటువంటి తప్పు చెయ్యదు, ఇక్కడికి వెళ్ళింది, ఈ పబ్కే ఫర్ సపోజ్ పబ్కే వెళ్ళింది, ఇంట్లో చెప్పేసి వెళ్ళింది, అప్పుడు డాడీ మమ్మీ కూడా సేఫ్ గా ఫీల్ అవుతారు. చెప్పేసి వెళ్ళింది, పలానా అడ్రస్ మనకి ఇచ్చింది, ఒకవేళ మన పాప ఏదైనా సిచ్యువేషన్ లో ఇరుక్కుపోయినా మనం హెల్ప్ చేయడానికి నేను ఉన్నాను అన్న కాన్ఫిడెన్స్ డాడీ పాపకి ఇవ్వాలి, ఆడపిల్లకి ఇవ్వాలి. అండ్ తను కూడా అరే నేను ఏం చెప్పినా మా మమ్మీ డాడీ పాజిటివ్ గానే తీసుకుంటారు, నన్ను ప్రతి దానికి ఎంకరేజ్ చేస్తారు అన్న ఫీలింగ్ తనకి కలగాలి. అలా ఫ్రెండ్లీగా ఉంటేనే బాగుంటది. అదే అమ్మాయి విషయం కానివ్వండి, అబ్బాయి విషయం కానివ్వండి, చెడు దాంట్లో పోవద్దు అంటే ఫస్ట్ పబ్కి వెళ్ళినా జ్యూసెస్ తాగే వాళ్ళు కూడా ఉంటారు, ఆల్కహాల్ తీసుకోవాల్సిన పని లేదు. అది ఎప్పుడు అవుతుంది, పేరెంటింగ్ బాగుంటేనే అవుతుంది. ఎవ్రీథింగ్ పేరెంటింగ్ తోటే ఉంటది. అంటే మనం ఇచ్చే ఫ్రీడమ్ మిస్యూజ్ చెయ్యకుండా మనం చూసుకోవాలి. సో మనం అన్ని చెప్పాలన్నమాట పిల్లలకి. అలా ఇలా ఉంటదమ్మా సొసైటీ, ఇలాగ ఉండాలి, ఏదైనా ఉన్నా వచ్చి మాతో చెప్పుకోవాలని పేరెంట్స్ చెప్తూ ఉండాలి. అట్లా చెప్తున్నారు కానీ అట్లా ఉండట్లేదు పేరెంట్స్. సో అది క్రియేట్ చేసుకోవాలి అని నేను చెప్తున్నా. ఓకే రైట్ మేడం. రానున్న రోజుల్లో చాలా మందిని ఇట్లా అంటే మీ ట్రీట్మెంట్ ద్వారా చాలా మందిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే వాళ్ళు కూడా మీ సలహాలు విని లైఫ్ లో మేము ఇలా చేంజ్ అవ్వాలి, పేరెంట్స్ కూడా కొంచెం ముందుకు వచ్చి అరే మా బాబు పరిస్థితి ఇది, ఇలా ఉండకూడదు అని చెప్పేసి చేంజ్ చేసుకోవాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ మేడం.